ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీకు రాజయోగం కలిసి వస్తుందమ్మా, నేను నీ ఇంట ఉండి అన్నీ జరిపిస్తాను, నువ్వు నా చిరునవ్వును కానీ నా పాదాలను కానీ తాకుచూడు తల్లి, ఓపికగా నేను చెప్పేది వినమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మన కోసం ఏం సందేశం తీసుకువచ్చారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు బాబా గారిని స్మరిస్తూ బాబా గారి చిరునవ్వు కానీ బాబా గారి పాదాలను కానీ తాకండి. బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బాబా గారి చిరునవ్వండి. తల్లి, నా చిరునవ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీకు ఒక శుభవార్త. ఈ రోజు నుండి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది. ఈ శుభకాలం అంతా నీకు ఎన్నో సంతోషాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా నువ్వు చాలా బలపడతావు తల్లి. అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావు. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం అవి నీతోనే ఉంటాయి. ఎన్నడూ నేను నీతోనే ఉండి నీ జీవితం అంతా నువ్వు సుఖ సంతోషాలతో గడిచేలా చేస్తానమ్మా. ఈ నీతికి, నీ నిజాయితీకి, నీ స్వచ్ఛమైన మనసుకు నీకు ఇది దక్కిన ఫలం. ఎన్ని రకాలుగా ఏమి చేసినా, ఎంత మంచిగా జీవించినా సరే, ఎవరికి ఎటువంటి అపకారం చేయకపోయినా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు అని బాధపడుతున్నావు కదమ్మా. ఎప్పుడూ నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తూనే ఉంటావు. మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడు అని నువ్వు పొరపాటు పడ్డావు. తల్లి, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎంతో మంచి గుణంతోనే ఉన్నావు. కానీ నీ కర్మలన్నీ తొలగిపోయేంత వరకు కూడా నీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నీ ఏ విధమైన మార్పులు నీ జీవితంలో ఉన్నా నేను తిరిగి రాగలను. కనుకనే నీకు గురుబలం పెంచి నీ పరిస్థితులను చక్కబెడుతున్నాను. ఇదంతా కూడా నీ మంచితనానికి నీకు వచ్చిన బహుమానం అని అనుకో తల్లి. నీ నిజాయితీకి, నీ నిస్వార్థమైన మనసుకి, కష్టించే తత్వానికి వచ్చిన బహుమానమే ఇది. నువ్వు ఇచ్చిన ఈ బహుమానం నీకు జీవితాంతం తోడుగానే ఉంటుంది. ఎన్నడూ గురువుల ఆశీస్సులు, గురుశక్తి, గురుబలం ఉంటే నిన్ను ఏ శక్తి ఏమీ చేయలేదు. కనుక నీవు ఇప్పటి నుండి తల్లి, నీవు నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తావు. నువ్వు కోరుకున్నది ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అనుభవించలేకపోయావో అటువంటి ఆనందం ఇకపై నీ జీవితంలో ఉంటుంది. అంతా మంచిగా ఉండి నువ్వు సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తెలుపుతూ ఉంటాను. నువ్వు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నీకు దక్కుతాయి. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నువ్వు ఎంతో వృద్ధిలోకి వస్తావు. ఎవ్వరూ లేరు అని, ఏ రకమైన బంధువర్గం కలవడం లేదు అని ఏమీ దిగులు చెందవద్దు. నీ కుటుంబమే నీకు పెద్ద రక్ష తల్లి. నీకు నీ కుటుంబం ఉంది కదమ్మా, ఇక ఇతరులతో నీకు పని ఏమిటి చెప్పు తల్లి. ఇప్పుడైతే నీ పరిస్థితి చూసి నీతో బాంధవ్యం కలుపుకోవటానికి ఎవ్వరూ ముందుకి రావటం లేదు. కానీ నీకున్న సమస్యలన్నీ పరిష్కారమై నీవు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాక ప్రతి ఒక్కరూ నీతో బంధుత్వం కలుపుకోవటానికి వస్తారు. అందరూ నీతో స్నేహం చేయాలి అని అనుకుంటారు. ప్రతిరోజు అందరూ నిన్ను పలకరిస్తూ ఉంటారు. కాలమే ఇంతే తల్లి. ధనం ఉంటేనే మాటైనా మంచైనా. రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు అన్నీ కూడా ధనంతోనే ముడిపడి ఉన్నాయి. కనుకనే నీకున్న సమస్యలన్నీ పరిష్కారమై ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవిస్తావు. ధనం ఉందని విచ్చలవిడితనంగా ఉండవద్దు. డబ్బును జాగ్రత్త పరుచుకుని నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. పిల్లలకి నీవు మంచి భవిష్యత్తుని ఇవ్వు. అంతకు మించి నువ్వు ఏమీ ఆలోచించవద్దు. శాంతంగా జీవించటం, భగవంతుడి ధ్యానంలో ఉండటం నీకు ఎంతో మంచి చేస్తుంది తల్లి. కనుక నేను చెప్పిన విధంగా చేస్తూ అన్ని బెంగలు వదిలిపెట్టి త్వరగా నువ్వు అనుకున్నది జరగటానికి నా యొక్క ఏకాదశి స్తోత్రాలు ప్రతిరోజు చదువుతూ ఉండు తల్లి. నీకు మనసు ప్రశాంతత కలిగేలాగా, నీ సమస్యలన్నీ తొలగిపోవటానికి ఎంతో దోహదపడుతుంది. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరి ఆనందకరమైన జీవితం గడుపుతూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు. ఇది నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉంటానమ్మా. నేను నీకు ఇచ్చిన ధనంలో
అంటే నువ్వు కష్టపడిన కష్టార్జితంలో ఇతరులకి అంటే లేని వారికి సహాయం చేస్తూ ఉండు. అయితేనే కదా నేను ఇచ్చిన ధనానికి, నేను ఇచ్చిన ప్రతిఫలానికి అర్థం ఉంటుంది కదా. పేదవారికి కానీ, నీ ముందు చేయి చాచి అడిగిన వారికి కానీ సహాయం చేస్తే ఆ పుణ్యం నీకు, నీ వెనక తరాల వారికి కూడా ఎంతో రక్షణగా ఉంటుంది తల్లి. వారు ఎంతో వృద్ధిలోకి వస్తారు. ఖచ్చితంగా నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తూ ఉండమ్మా. అది ఒక్క రూపాయి అయినా సరే ఈ మూగజీవులకి ఆహారం పెడుతూ ఉండు తల్లి. అలా చేయటం వలన నీకు మంచి ఫలితం రావటమే కాకుండా ఈ కర్మలన్నీ తొలగిపోయి మంచి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. కర్మలు అనేవి నిన్ను వచ్చి చేరుతాయి. కనుక నేను చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని జీవితాంతం పాటించి నువ్వు సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు బాబాగారి పాదాలండి. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఎందుకమ్మా అంత దిగులు చెందుతున్నావు? అస్సలు దిగులు చెందకు, అంతా మంచే జరుగుతుందమ్మా. కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు. నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే వచ్చింది. కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా వేదనాభరితం అవుతుంది తల్లి. జీవితంలో మార్పు సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది తల్లి. తట్టుకుని నిలబడ్డావా, నువ్వు జీవించిన జీవితాంతకాలం సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ, అందరినీ దూషిస్తూ, లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలి అని చెడుదారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవించవలసి వస్తుందమ్మా. కాబట్టి సహనంగా, ఓర్పుగా ఉండు. నువ్వు ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందుతారు, ఇంకొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండండి. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఏది కోరుకున్నా జరగట్లేదు అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఈ విధంగా కనుక నువ్వు చేస్తే ఏది కావాలంటే అది అతి కొద్ది రోజుల సమయంలో నీకు లభిస్తుంది తల్లి. ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు, ఎవరికైనా పరిస్థితులు బాలేనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు తల్లి. ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇలా ఒక్కసారికైనా అనుకోకు. ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం అది పరిష్కారం అవుతుంది తల్లి. ఏదైనా ఒక కోరిక మనసులో తలిచి నేను చెప్పింది పాటిస్తే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అది ఏమిటి, ఎలా చేయాలి అన్నది చెబుతాను వినమ్మా. పౌర్ణమి రోజున ఈ విధంగా చేయి తల్లి. మరలా పౌర్ణమి వచ్చేసరికి మీ సమస్యలు తొలుగుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఏమి చేయాలో తెలుసుకో. పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి. తరువాత పసుపు అక్షింతలు గుప్పెడు తీసుకుని ఒక రాగి చెంబులో వేయాలి. నీ సమస్య లేదా నీ కోరిక ఒకటి కాగితం మీద రాసి ఆ అక్షింతలు చెంబులో వేయాలి. అలాగే ఆ రాగి చెంబులో 21 రూపాయలు ఉంచాలి. తరువాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు బట్టతో మూత కట్టాలి. మూత కట్టేందుకు ఉపయోగించి దారాన్ని 21 పోగులు వేసి పసుపు రాసి కట్టాలి. తరువాత ఆ రాగి చెంబుని చేతిలో పట్టుకుని 21 సార్లు నీ కోరిక నెరవేరాలని, నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి. తరువాత ఆ చెంబుని నీ యొక్క పూజా స్థలంలో ఉంచు తల్లి. మరలా పౌర్ణమి రోజు వరకు ప్రతిరోజు ఆ చెంబుని నీ చేతిలోకి తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది 21 సార్లు అనుకుని యథాస్థానంలో ఉంచాలి. నమ్మకం, శ్రద్ధ పెట్టి ఈ పరిహారం పాటించమ్మా. 1 నెలలోనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మరలా పౌర్ణమి రోజున యథావిధంగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షింతలు, కాగితం,
డబ్బులు తీసుకుని ఎక్కడైనా నీటిలో కలపాలి. నేను చెప్పింది చెప్పినట్టుగా ఆచరించు తల్లి. తప్పకుండా నీ కోరిక నెరవేరి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు పాదాలు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి. బాబాగారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే అని బాబాగారు సందేశం మనమైతే స్వీకరిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. ఇది అక్షరాల సత్యం. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.